మెగా సిక్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం. రైట్ టు ఎడ్యుకేషన్ ఫార్మ్ ఆంధ్రప్రదేశ్ విద్యా హక్కు చట్టం సక్రమ అమలుకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ఐక్యవేదిక నరవ ప్రకాశ్రావు గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో బాబు సేవా సదన్ ద్వారకా నగర్లో రౌండ్ టేబుల్ మీట్ నిర్వహించారు. వివరాలు వారి మాటల్లో. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 17 వరకు పేద విద్యార్థులు కార్పొరేట్ విద్యుత్ 20 గవర్నమెంట్ నోటిఫికేషన్ అందించింది. మన డ్యూటీ ఏంటంటే పేద విద్యార్థులు కార్పొరేట్ విద్యను అందుకోవడానికి కావాల్సిన ఈ సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళకపోతే మనం అనుకుంటాం కార్పొరేట్ పెద్దోళ్ళు పెద్ద ప్రభుత్వం ఇచ్చింది చేయకపోతే మళ్ళీ ఆర్టీఐ ఉంది. ఎంతమంది మీరు ఇచ్చిన చట్టాన్ని మనం దీన్ని జాయిన్ అయ్యారని మళ్ళీ ఆర్టీఐ అడుగుతారు. కాబట్టి ఇక్కడనే ఎన్జిఓ మిత్రులు ఇచ్చే విజ్ఞప్తి ఏంటంటే 25% కార్పొరేట్ వైజ్ సుప్రీంకోర్టు మాస్టర్ ఇంతకుముందు కూడా దీని గురించి మనం మాట్లాడుకున్నాం. 25% పేద పిల్లలు కార్పొరేట్ విద్య అందడానికి ఆస్కారం ప్రభుత్వం ఇచ్చింది. 20వ తారీఖున మార్చి 20వ తారీఖున తలుపులు మూసేస్తుంది. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత 20వ తారీఖున ఏ స్కూల్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో పెట్టాలి. 26కి క్లోజ్ అయిపోతుంది మేడం. ఇది మనం ప్రజల్లోకి కానీ తీసుకుని వెళ్ళకపోతే పేద విద్యార్థి నష్టపోతాడు. ప్రభుత్వం ఇచ్చింది 20% వాడుకోమని. కాబట్టి ప్రెసిడెంట్ గారు ఉన్నారు కాబట్టి దీన్ని 20 వరకు యజ్ఞంలాగా, ఈ 20వ తారీఖు వరకు యజ్ఞంలాగా ఎన్జిఓస్ పనిచేసి పేద విద్యార్థులు కార్పొరేట్ స్కూల్స్లో అప్లై చేయండి. లింక్ 20 వరకు ఉంది, మార్చి 20 వరకు మీరు కార్పొరేట్ స్కూల్లో చదవటానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవి ఉంటే చాలు, లో ఇన్కమ్ ఉంటే చాలు, ఫ్రీగా కార్పొరేట్ స్కూల్లో వైద్యం ప్రభుత్వం అందిస్తుంది. ఇదండి మనం ఈ మార్చి వరకు 20 వరకు అది యజ్ఞంగా పనిచేస్తే కనీసం కొంతమంది పిల్లల్ని మనం కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తాం. నేను మాస్టర్కి లీడర్స్కి అందించేదంటే బడ్జెట్ అనేటప్పుడు 1 మంత్ ముందు మనం వెగరస్గా బ్రెయిన్ స్టార్మింగ్ చేసి కానీ ఏమీ లేదు, ఏమి వాయిస్ కూడా రైజ్ చేయలేదు. సో కాబట్టి నేను అనేది ఏంటంటే కనీసం ముందుగా ఇలాంటి మాస్టర్ అలాగా చేసుకుంటారు. మన వాణిని వినిపించి ఉందండి. ఫైనాన్స్ అలాగే చైల్డ్ ప్రొటెక్షన్ గురించి మనం రాసాం, ఇలా ఉండాలి. ఇందాక మేడం ఒక అన్నారు ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్ అని ఒక పెద్ద టాప్ లెవెల్లో సిస్టమ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తుంది సార్. దానికి అజింప్రే గోల్డ్ ఏటి మన అమెజాన్ అందరూ కూడా ఫండింగ్ చేసి ఎవరైతే ఎడ్యుకేషన్ పాలసీస్ చేస్తారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయండి. వాళ్ళందరూ కలిసి టీచర్స్ కెపాసిటీ కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అంటే నేర్చుకునే స్థాయిలో టీచర్స్ లేరండి. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, మీరు ఇలాగా అవ్వాలి అనేది మీద మిషనరీ ఉంది, కానీ మన టీచర్స్ యూనియన్ రెడీగా లేదు. ఇక మాది అయిపోయింది రండి, కొత్త జనరేషన్కి పెట్టండి, ఇవన్నీ మార్క్ ఎందుకండి, ల్యాప్టాప్ ఎందుకండి, ఇది ఎందుకండి, అందుకని టీచర్లు పెట్టి వాళ్ళందరూ జీతాలు తీసుకుని ఇంకా అమరావతిలో ఉన్నారండి. కరికులం తయారు చేస్తారు వాళ్ళే. మళ్ళీ గవర్నమెంట్కి ఏమీ బాధ లేకుండా ఎన్జిఓసే కరికులం తయారు చేసి ఇస్తారు, కరికులం ఎలా ఉండాలని. ఇదంతా మెకానిజం అయితే ఉందండి. కాకపోతే ఏంటంటే టీచర్స్లో విల్లింగ్నెస్ ఉండాలి. తర్వాత రెండోది గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలి అనే తృష్ణ ప్రజల్లో కనిపించేటట్టు స్కూల్స్ ఉండాలి. Into the schools. Yes. It is not a show the like a fish catch like this. It should not like a awarding 14,000. It is not at all correct. Not encouraged. If you say giving the 10,000 rupees or 70,000 rupees per child, they are not allowed to the budget. Okay. They are not allowed to quality education for the next generation. Our generation is okay, but next generation quantity of quality and capacity, these qualities are required for all the children, not for us. Our generation over, we stood on the competitive level. But what is the next generation? There are a lot of quantum values coming. To meet the quantum value, how the student can go and meet to the education? Tomorrow this our board and everything is not there. It will disappear automatically because the technology innovation is a new is coming up. We can't stop it.
We cannot stop. ఆపలేమండి, So ఎప్పుడు for ఆపలేం. that, the children, how to meet to reach that level from this foundation is important. They ensure that government should be take initiative to allot budget plus initiative all the students. They voluntarily they have come to the schools, not forcefully. Yes. That interest should be created by this government. Irrespective of this government, that can no. ఏదైనా అవ్వచ్చు. It's a policy to be adopted. పాలసీ లేదు చైల్డ్ కి అనేది Madam మేడం said that, yes, what Madam said, that's correct. Very well. This is government to initiative. But one thing, in my knowledge, I may wrong, in Telangana government that initially that ex-CM, he for a manifesto purpose, he deliberately announced to the public, LKG to PG, free education. But where the implementation, where it is? Idea is good. It is very good. It is away from the burden of poor parents. The idea will keep away from all the parents from the financial burden. Idea is very good. But where is the implementation? Here, throughout our India, of course, in other foreign countries are there implement already. Norway is a free education. Norway is a full free education till PG. And then they are giving PhD also. Lot of our Indians also going and studying there. I'm quoting one. But only one that ex-CM of Telangana announced first time. Everybody answers still, everybody watched it. He is going to coming to implement. But 10 years over, zero. To request the government to initiate Yes, sir. action Yes, sir. to make Yes. children Yes. go to the school. Voluntary. Volunteer. Voluntary. అంటే 15 రూపాయలు ఇస్తున్నా అన్న పిల్లలు కాదు సార్. 10,000 others bullshit, sir. Sir, these are the bullshit. Voluntary, if I come to the voluntary, I can interest, I will show much more interest to learn the subject. That is interest. జేటి రామారావు గారు పెద్దలో కూర్చుందో గౌరవనీయులు. నేను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏ గవర్నమెంట్ బిల్డింగ్ కట్టించాలన్నా సో ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఆర్గనైజేషన్స్ ఫర్ మినిస్ట్రీ ఆర్ డిపార్ట్మెంట్ టు గెట్ బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ బై సెంట్రల్ పీడబ్ల్యూడీ ఉంది. సో సెంట్రల్ పీడబ్ల్యూడీలో మన సెంట్రల్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఏమున్నాయి? ఫస్ట్ కేంద్రీయ విద్యాలయం, తర్వాత జవహర్ నవోదయ విద్యాలయం, జిల్లా పరిషత్ స్కూల్స్, ఇంకా మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ స్కూల్స్. ఈ గవర్నమెంట్ స్కూల్స్లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో లక్షల కొద్ది బడ్జెట్ అలాట్ చేసి, యాక్చువల్గా వాళ్ళు ఉన్న బడ్జెట్ తక్కువే కాదు, ఉన్న బడ్జెట్లో చాలా వరకు ఖర్చు పెడుతున్నారు ఈ గవర్నమెంట్ స్కూల్స్ కట్టడానికి, తర్వాత నవోదయ విద్యాలయాలు కట్టడానికి, స్కూల్ బిల్డింగ్స్ కడుతున్నారు. విలేజెస్ ఈవెన్ రిమోట్ విలేజెస్లో కూడా కడుతున్నారు, గ్రామాల్లో కడుతున్నారు. కానీ బిల్డింగ్ కడతారు, కానీ దాని ఇంకా ఏం కావాలి అంటే విద్య కావాలి. విద్య కావాలి టీచర్స్ని, ఆ పిల్లలకి మన ఫ్యామిలీ అనౌన్స్మెంట్ కాకుండా పేరెంట్స్ నుంచి రావాలి. పేరెంట్స్ నుంచి మాకు మా పిల్లలకి ఇలాంటి అవకాశం కల్పించండి, మాకు ఇలాంటి సదుపాయాలు ఇవ్వండి, మేము మధ్యతరగతి వాళ్ళము, మా బడ్జెట్ ఇంత, మా ఉద్యోగాలు ఇంత, మా పిల్లల్ని ఇలా చదివించడానికి మాకు ఈ అవకాశాలు అందిస్తే బాగుంటుందని పేరెంట్స్ నుంచి గ్రోత్ని మనం తీసుకోరాగలిగితే ఎందుకోసం అవి మనం చేయగలం. కాబట్టి గవర్నమెంట్ నుంచి ఒక ప్లానింగ్ ఏంటంటే ఇప్పుడు మేము మాట్లాడుతుంది ఒక పేరెంటింగ్ మీటింగ్. ప్లే స్కూల్ ఎంత స్క్వేర్ ఫీట్లో ఉంటుంది? మినిమం 300 స్క్వేర్ ఫీట్లో ఒక ప్లే స్కూల్ ఉండాలి అని ఒక లెక్క. కానీ మరి అంగన్వాడీ స్కూల్ ఎంత ఉంటుంది ఆశ్రమంలో? సో దాన్ని ఆ బిల్డింగ్ని ఒక ఫుల్ఫెజ్డ్గా కట్టే విధానాన్ని గవర్నమెంట్ తీసుకురావాలి. అక్కడ ఫెసిలిటీస్ పోనీ ఎవరైనా డొనేషన్ ఇవ్వాలన్నా గవర్నమెంట్ ఏదో ప్లే ఐటమ్స్ ఇవ్వాలంటే ఎక్కడ పెట్టుకుంటారు? ఇట్లా ఒకసారి మనం చూస్తే కార్పొరేట్ ప్లేసెస్లో కొన్నింటిలో ప్లే స్కూల్స్ పెట్టారు. సో లైక్ అంగన్వాడీ కదా. అదేవిధంగా ఇంకా మూడో విషయం ఏంటంటే వలస కార్మికులు వెళ్తున్నారు వస్తున్నారు.
వాళ్ళకి విద్య పిల్లలకి ఎలాగ వాళ్ళకి కూడా ఒక షెల్టర్ అనేది ఏర్పాటు చేసి అక్కడ ఆ పిల్లలకి విద్య ఉండేటట్లు అలాంటి దాంట్లో బడ్జెట్లో అలాంటిది కూడా ఒకటి స్పెషల్గా కేటాయిస్తే బాగుంటుంది. సో ఇది నా యొక్క ఉద్దేశం అండి. సో మన ఎన్జిఓ ఫోరం నుంచి అయితే వైజాగ్ ఎన్జిఓ ఫోరం నుంచి అయితే ఈ ప్రోగ్రామ్ని పేరెంటింగ్ ప్రోగ్రామ్ని ఎడ్యుకేషన్ మీద వాళ్ళ పిల్లల హక్కుల మీద పేరెంట్స్ హక్కుల మీద మౌలిక సదుపాయాల మీద వాళ్ళకి అవగాహన కల్పించే విధానాన్ని మేము ఒక ప్రోగ్రామ్ అనేది చేస్తాం. ఓకే. విజ్ఞాన్ కుమార్ చెప్పారు ముందే మనం కలిసి బడ్జెట్ మీద డైరీ నోట్ పంపించాలన్నారు కదా. బడ్జెట్ ఇంకెప్పుడు రావాలండి. దీనికి సప్లిమెంట్ ఇంకోటి ఇస్తాను. మీ జేబులో డబ్బులు ఎంత ఉందో తెలియకపోతే నేనే ఎంత ఉండాలో నేనే చెప్తాను. అది ఒకటి చేయొచ్చు. ఒకటి. రెండోది, ఇఫ్ యూఆర్ వెరీ సీరియస్ వైజాగ్ ఎన్డీస్ ఫార్మ్ చేయాలనుకుంటే మార్చి నెలలో మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ పెడుతుంది. విజ్ఞాన్ కుమార్ మీరు ఇప్పుడు విజృంభించండి. అది ఎక్కువ ఉండదు, డబ్బులు ఇవ్వలేదు కదా. మన నగరాల్లో కొన్ని లక్షల రూపాయలు పన్నులు వస్తున్నాయి. ఆ పన్నులు వచ్చిన దానిలో విద్యకి ఎంత, ఉమ్మడి చేరువులకి ఎంత అని బడ్జెట్ వేస్తారు. అది వేసే ముందు మనం ఆల్రెడీ ఇప్పుడు మేడం గారు కూర్చుంటే ఆ కాపీ తీసుకుని దాని మీద మీరు ఒక ఇలాంటి మీటింగ్ పెట్టి ఇవ్వచ్చు. దేవుడి గారు ఇది చేయొచ్చు మనం. ఇప్పుడు ఎలా అది లేదన్నారు కాబట్టి సరే అది కూడా దాని మీద నేను వ్యక్తిగతంగా చేస్తాను. ఏం చేయాలి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దానికి ఏం చేస్తుంది గవర్నమెంట్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గర నిధులు లేవు, మీ స్కూల్ మూసేయడానికి రెడీ అయిపోయాము అని చెప్పేసి చేతులు తీస్తారు. ఆ టైంలో నేను ఒక 20 years బ్యాక్ నేను చదువుకున్న స్కూల్ కదా అనే ఉద్దేశంతో నేను టేక్అవుట్ చేశాను. దాని గురించి ₹1 కోటి ఖర్చు పెట్టాను. దాని మీద కార్పొరేట్ స్కూల్లో లేని ఫెసిలిటీస్ కూడా ఆ స్కూల్లోని బాత్రూమ్స్ చాలా ప్రైవేట్ స్కూల్ యూనిఫామ్ కట్టుకుంటాయి చేసుకుంటారు, కానీ లోన్ ఉండి ఏమి ఉండవు. ఇక్కడ ఎలా కదండి, అన్ని బాత్రూమ్స్, డిజిటల్ క్లాసెస్, పెద్ద పెద్ద ఎంటర్టైన్మెంట్, పెద్ద పెద్ద టీవీస్, టైల్స్, అన్ని క్లాస్ రూమ్స్ అన్నీ కూర్చోడానికి ఒకటి నేను కూర్చున్నప్పుడు నేల కూర్చొని చదువుకున్నాను. ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ ఉండకూడదనే ఉద్దేశంతో కాలేజీల్లో చదువుకున్న పిల్లలు ఎలా చదువుతున్నారు అలాగే బెంచులు వేసి ఆ విధంగా, అది కూడా గవర్నమెంట్ సొమ్ముతో కాదండి. ఇదంతా కొంతమంది మా ఓల్డ్ స్టూడెంట్స్ అదే స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా నెల ₹30,000 ఖర్చు పెట్టి ప్రైవేట్ టీచర్లు పెట్టారు. ఇప్పుడు కూడా ఒకే ఒక సింగిల్ టీచర్. దాని స్ట్రెంత్ చూస్తే 80 members ఉన్నారు. 1:20 ప్రకారంగా ఒక క్లాస్కి 5 ఉండాలి, ఒక హెచ్ఎం ఉండాలి. కానీ హెచ్ఎం ఆవిడే, ప్రొజెక్ట్ కావడే, వీడియో చేయడానికి కావడే, ఎడ్యుకేషన్ 5 క్లాసులు చెప్పడానికి కావడే అంటే పిల్లలకి ఎడ్యుకేషన్ ఎక్కడ చూసుకుంటాం అంటే నేనైతే క్లాసులన్నీ డెవలప్ చేశాను కానీ టీచర్స్ తీసుకురాలా. ఎందుకని గత 15 years నుంచి ఫైట్ చేస్తున్నాను. అందులో ఒక మినిస్ట్రీ గారిని కూడా పట్టుకుంటూ కొంత అమౌంట్ తీసుకురావడం జరిగింది. ఈ స్కూల్కి ఇచ్చారు అంటే నాడు నేడులో పెట్టేస్తాను, దానివల్ల నేను మార్పు రావచ్చేమో అన్నాను. సరే వస్తే మంచిగా నాకు కావాల్సింది అదే కదండి వచ్చి నాడు నేడు పెట్టించారు, అన్నీ ఇచ్చారు టీచర్స్. ఏమంటే ఈ స్కూల్ డిఫరెంట్, దీనికి గవర్నమెంట్కి సంబంధం లేదు, ఇది ఓన్లీ బిజినెస్ మాత్రమే చూడాలి, బిజినెస్ గారు ఫండ్ లేదని వాళ్ళు చేయలేదు, మరి ప్లీజ్ ఏం చేయలేమండి అని చెప్పినారు. కానీ ఇద్దరు టీచర్స్తోనే ఆ స్కూల్ మొత్తం మెయింటైన్. నేను స్పెసిఫిక్గా ఒక ఏరియా మెన్షన్ చేస్తూ మాట్లాడితే ఆ స్కూల్లో ఎర్లీ మార్నింగ్ పేరెంట్స్ అందరూ ఆ ఏరియా మొత్తం బయటకు వెళ్ళిపోతారు, ఈవెన్ మదర్ ఆర్ ఫాదర్. సో చిల్డ్రన్ ఏంటంటే స్కూల్లో డ్రాప్ చేస్తారు, వెళ్తారు. ఈ స్కూల్లో ఇద్దరు టీచర్స్ మెయింటైన్ చేయలేక సో వాళ్ళు ఏంటంటే పిల్లలేమో జంప్ చేసుకొని స్కూల్ వదిలి పారిపోవడం. సో ఈవెన్ అప్పుడు ఏం చేస్తాం, పేరెంట్స్ అందరినీ మీట్లాగే మీరు చెప్పిన వాటిని వాయిస్ తీసుకోవాలి, వాళ్ళని మోటివేషన్ చేయాలి అని చాలా గట్టిగానే మేము ప్రయత్నం చేస్తాం. చేసినప్పటికీ అక్కడ సఫిషియెంట్ టీచర్స్ లేకపోవడం, ఈవెన్ ఏతపాలెంలో కూడా సార్ చెప్పినట్లుగా ఆ స్కూల్ని క్లోజ్ చేసేయడం, అది మళ్ళీ లాంగ్ ఇప్పుడు నడుపుడికి అక్కడ వాళ్ళందరూ అక్కడికి చెప్తే అంత దూరంగా ఆ లగేజ్ మోసుకొని వెళ్ళడం జరిగింది. ఇంకొక ఏరియాలో ఇంకా ఇప్పటికీ స్టిల్లో సఫిషియెంట్ టీచర్స్ లేరు. సో ఎందుకు మనకి గవర్నమెంట్ స్కూల్లోకి పిల్లలు ముందుకు రావట్లేదు, పేరెంట్స్ ఎందుకు ముందుకు జాయిన్ చేయడానికి ప్రాబ్లమ్ అనేసరికి అక్కడ సఫిషియెంట్ మౌలిక సదుపాయాలు లేదు, సఫిషియెంట్ టీచర్స్ లేరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఏంటంటే ఆ చిన్నపిల్లల వయసు అప్పుడు ప్రైవేట్ స్కూల్ అప్రోచ్ అయిపోతున్నారు. ప్రైవేట్ స్కూల్ నుంచి మళ్ళీ ఫీజులు పట్టే స్తోమత లేనప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ. సో పిల్లలు ఇంటికి ఎవరైతే చిల్డ్రన్ నలిగిపోతున్నారు. ఇక్కడ
పేరు జెటి రామారావు, విశాలక్ష్మి. రాత్రి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, మాస్టర్ పెట్టింది. అది మీరు ప్రోగ్రామ్కి వచ్చేటట్టయితే కన్ఫర్మ్ చేయండి అన్నారు. పేరు పెట్టమన్నారు, పెట్టాను. ఉదయం నుంచి శివరాత్రి హడావుడి అయిన తర్వాత చాలా పనులు ఉన్నాయి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. గాంధీ బొమ్మ దగ్గర కూడా ఈ చిన్న చిన్న కార్యక్రమాలు, పర్యావరణం, ఎర్రమట్టి దగ్గర కార్యక్రమాలు కూడా కలిసి పనిచేస్తాను. వారి వెనకాల నిలబడ్డాను. మాస్టర్తో పాటు ఉంటూ మాస్టర్ వెనకాల నిలబడ్డాను. నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, చూడడానికి, రాసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మాత్రమే వచ్చాను. మీ దగ్గరికి వచ్చే ముందు రాత్రి కానీ ఉదయం కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, మినిస్టర్లు, మంత్రి గారు అన్ని మాట్లాడే ఆహారం చూశాను. పలు దేశాలతో సమ్మిట్ జరగడం చూశాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి మీ దగ్గర కూర్చున్నాను. చాలా డిఫరెన్స్. పెద్దలు, మిత్రులు మాట్లాడారు. కథ అంతా కూడా నాకు అర్థమైన మేరకు బడ్జెట్ చెప్తున్నారు. అదంతా సమంజసం కాదు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, నీతి ఆయోగ్ కానీ, 14 ఆర్థిక సంఘం నిధులు కానీ, ప్రపంచ బ్యాంక్ నిధులు కానీ, అనేక అవకాశాలు, సిఎస్ఆర్ బడ్జెట్లు కానీ, నిధులకు కొరత లేని ప్రాంతం ఈ ప్రాంతంలో అన్ని అవకాశాలు ఉన్నాయి. బడ్జెట్ అలొకేషన్స్లో ముందు చెప్పాలా, పక్కన చెప్పాలా, తర్వాత చెప్పాలా అన్నది కూడా అది పెద్ద విషయం కూడా కాదు. మనసు ఉండాలి. ఎందుకు మాట చెప్తున్నానంటే, నేను సెక్రటేరియట్లో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పేషీలోకి వెళ్ళాను. సురేష్ కుమార్ గారిని చూశాను. అమరావతిలో వారి పేషీలో ఎలా ఉంటుంది, ఏ రకంగా స్కూల్స్కి పర్మిషన్ ఎట్లా ఇస్తున్నారు, ఏం జరుగుతుంది, అవసరం గమనించాను. అలాగే చీఫ్ సెక్రటరీ గారు కానీ, లోకేష్ గారి పేషీలో కానీ ప్రాధాన్యత ఇవన్నీ గమనించాను. నేను ఇవన్నీ గమనించిన తర్వాత మేము మీ దగ్గర నాకు అర్థమైంది ఏంటంటే, మీరు అందరూ ఎన్జిఓని చెప్తున్నారు. కొంచెం మనలో మన మాట, ఎంతమందికి లెటర్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయని కూడా మీరు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే నెక్స్ట్ మీటింగ్ సెక్రటేరియట్లో మనం పెట్టుకోగలిగినప్పుడు లోకేష్ వస్తాడు, ప్రైవేట్ విద్యా సంస్థల వాళ్ళు వస్తారు. ఇప్పటికే ప్రైవేట్ విద్యా సంస్థల వాళ్ళు గవర్నమెంట్కి చెప్పింది ఏంటంటే, నాకు అర్థమైన మేరకు 2-3 సంవత్సరాలుగా రీఇంబర్స్మెంట్ చేయలేదు. 25% ఫ్రీ ఎడ్యుకేషన్ సంబంధించి ఆ బిల్లులు బకాయిలు ఉన్నాయన్నమాట ఒకటి వాళ్ళు చెప్పి ఉన్నారు అక్కడ. అది చెప్పి ఉన్నారు కాబట్టి నాకు కనపడింది, నేను అర్థం చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు విశాఖపట్నంది పెద్ద బాధ్యత, పెద్దన్న పాత్ర. 28 జిల్లాల్లో నిన్న కూడా భీమవరంలో ఒక మీటింగ్ అయింది. పేరెంట్స్, టీచర్స్ అసోసియేషన్లో వాళ్ళు బాగా హక్కుల గురించి పెద్ద మీటింగే జరిగింది. సుమారు దగ్గర ఒక 300 మంది వరకు వచ్చారు. సో వాళ్ళే మళ్ళీ విశాఖపట్నంలో కూడా ఒక 15-20 రోజుల్లో వాళ్ళు పెడతా ఉన్నారు. పేరెంట్స్, టీచర్స్ సంబంధించి వస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా విశాఖపట్నం పెద్ద దిక్కు, పెద్దన్న పాత్ర ఎందుకంటున్నానంటే, గ్రామీణ ప్రాంతం నేను చూసి వచ్చాను, గ్రామాలు చూసి వచ్చాను. ఆ గ్రామంలో వాళ్ళ కోసం మనం వెళ్ళినా కానీ వాళ్ళ పనుల మీద వాళ్ళంతా తప్ప మనం పెడుతుంది. పేదరికం ఉంది, ఇందాక మేడం గారు వలసలు చెప్పారు, సమస్యలు చెప్పారు, అన్నీ అర్థమే. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాకు అర్థమైన మేరకు డిస్ప్లే బోర్డ్స్ స్కూల్స్ పై కంపల్సరీ పెడితే, ఈ మా పాఠశాలలో 25% 6-14 రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 2A ప్రకారంగా మేము ఉచిత విద్య, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము అనే బోర్డు కంపల్సరీ కనపడేలాగా డిస్ప్లే పెట్టినట్టయితే, మనకి ఇక్కడ పీజీఆర్ఎస్ ఉంది. గవర్నమెంట్ సోమవారం పీజీఆర్ఎస్ ఉంది కాబట్టి పీజీఆర్ఎస్లో మీరందరూ చక్కగా నీట్గా ఒక పెన్ను పేపర్ తోటి మా వార్డులో, మా మండలంలో, మా నియోజకవర్గంలో, మా ప్రాంతంలో ఎంతమందికి ఇస్తున్నారు, ఎంత అమలు చేస్తున్నారంటే వాళ్ళు టెక్నికల్కి ఇచ్చే అవకాశం కూడా ఉంది. వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంది. లేదంటే కలెక్టర్ గారి టైం తీసుకుని మళ్ళీ ఆయన ఏ టైంలో ఉంటాడు, ఇదే సమావేశం, ఇదే పెద్దలు వాళ్ళు వచ్చిన వాళ్ళ మిత్రులందరూ కూడా కలెక్టర్ గారి గ్రామాల్లో పెట్టుకోవచ్చు. లేదా లోకేష్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను కలవచ్చు. అలాగే గవర్నర్ గారిని కూడా కలిసే అవకాశం కూడా ఉంది. గవర్నర్ గారు ఇక్కడికి వచ్చినా, లేదా అక్కడ రాజ్భవన్లో ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా అవకాశం ఉంది. సో మన అడుగులు ఎవరి కోసం అన్నది మనం అర్థం చేసుకోగలిగితే, పేద విద్యార్థులు నష్టపోతున్నారు. ఎందుకు నష్టపోతున్నారు? తండ్రికి కానీ తల్లికి కానీ ఇట్లాంటివి తెలీదు. వాళ్ళు పిల్లలు తీసుకుని ఏడవడం, ఇంట్లో కూర్చోవడం, ఊరితో దెబ్బలాడడం, కాలువలో దూకడం, చనిపోవడమే తప్ప ఫ్రీ ఎడ్యుకేషను, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఒకటి ఉంటుంది. 20 విద్యా హక్కు చట్టం అనేది ఉంటుంది. దాని ప్రకారం నాకు ఇవ్వాలని అవేర్నెస్ లేదు. నేను ఇందాక మిమ్మల్ని ఎందుకని ఎన్జిఓలు అన్న మాట అన్నానంటే, ఈ ఎన్జిఓ దగ్గరకు వచ్చిన ఇబ్బందులు ఏంటంటే, నాకు అర్థమైన మేరకు
కొంతమంది ఇప్పటికీ కూడా ఆంధ్ర తెలంగాణ వెళ్ళిపోయినప్పటికీ కూడా హైదరాబాద్ నుంచి కొంతమంది ఎన్జిఓలు వచ్చి వాళ్ళే మినిస్ట్రీ తిరుగుతూ ఉంది. సో చాలా సంతోషం. ముందుగా ఒక సమావేశం ఏర్పడి 30 బడ్జెట్ ప్రతిపాదనలు కావాలని ఏ ఒక్క ఎన్జిఓ అయినా సరే మీరు లెటర్ పూర్వకంగా లెటర్ చూపించండి. నేను చెప్తాను, కోటేసుకొచ్చి మాటలు 100 మాటలు చెప్తాను. అడగాల నేను ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే నాకు తెలుసు ఆ లోటుపాటు. నాకు లోటుపాటు ఒక మినిస్టర్ ఏం చెప్తాడో, ఒక అధికారి ఏం చెప్తాడో, గవర్నమెంట్ ఏం చెప్తారో, మనం ఏం అడుగుతామో నాకు తెలుసు. చాలా చిన్న మాట, మాకేం రాలేదు ఈ బడ్జెట్ ఉత్తరాంధ్ర సుజల సొంతం లేదు, స్వతంత్ర వెల్ఫేర్ కానీ, పోలీస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఎంతెంత కేటాయింపులు ఏంటి అనేది వాళ్ళు చూస్తారు. ఈ పేపర్లో ఏం చేస్తారంటే పైననే రాస్తారు, ఎడ్యుకేషన్ ఎంత రాస్తారంటే అవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో అట్లాంటివి మనకు అందకపోవడం వల్ల ఈ కన్ఫ్యూజన్ కొంత ఉంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ చక్కగా ఇంకొక మాట 5 మహిళలు వచ్చారు మాస్టర్ ఇవాళ. ముందుకెళ్ళదు మాస్టర్, ఉద్యమం అయినా సరే ఒక మాట అయినా ఒక యాజిటేషన్ అయినా 5 మహిళలు పాల్గొన్నారంటే చిన్న విషయం కాదు మాస్టర్. చక్కగా ఇది ముందుకు పోతుంది. మీరు మొదటి ప్రయాణం బాగుంది, ఫ్యూచర్ బాగుంది, ఓటర్ బాగుంది అంటే రాబోయే రోజుల్లో నేను నా తరఫున లెటర్ రాయడం కానీ, మినిస్టర్ గారు కలవడం కానీ, సెక్రటరీలో గేట్ పాస్ పెట్టి మళ్ళీ మినిస్టర్ గారు పేషీలో, లోకేష్ గారి పేషీలో ఆ సెక్షన్లో వాళ్ళు స్టాంపేస్ ఇస్తున్నారు మాస్టర్. వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారి స్పెషల్ పేషీలో కానీ, వాళ్ళు చీఫ్ సెక్రటరీ కానీ ఇలా వైద్యులు గేట్ పాస్ చెప్పినప్పుడు మీకు ఎంట్రీ ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. చక్కగా పవన్ మాస్టర్ ఆ రకంగా చేయండి. కానీ కొంచెం ఈ సిటీకే పరిగతి కాకుండా కొంచెం ఓపిక తెచ్చుకొని రూరల్ ప్రాంతం కూడా మీరు చూడాలి. అనకాపల్లి కానీ, కొంచెం పాడేరు కానీ. ఎందుకంటే మా సిటీలో మాకు కరెక్ట్ నవల ప్రకాశం ధైర్యం. కానీ శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, ఇక్కడ మత్స్యకార గ్రామాల్లో కూడా, ఈ గ్రామాల్లో కూడా ఇప్పుడు మాకు ఉపాధి హామీ కూలీ పథకం సమస్యలు వస్తున్నాయి. వాళ్ళకి జాబ్ కార్డులు